ముందుగా మన భూలో దివి ఉషా వ్లాగ్స్ ప్రేక్షకులందరికీ అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయక చవితి అసలు చేసుకునే విధానం అంటే ముఖ్యమైన విధి విధానాలు, కావలసిన పూజా ద్రవ్యాలు, ఏ విధంగా వినాయకుడిని కొలుచుకుంటే మనం మనోవాంఛలను మనం పొందగలము అనే విషయాలన్నీ కూడా వివరిస్తానండి. ఆ వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా డ్రెస్సింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కంచి కూర బేబీ పింక్కి ఒక చక్కటి పీచిష్ బేబీ పింక్ శారీకి రెడ్ ప్యూర్ కంచి బోర్డర్ ఉన్న కంచి పట్టు చీర వేసుకున్నానండి. ఈ కంచి పట్టు చీరకి మ్యాచింగ్గా నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నిటిలోకి కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే ఈ శారీకి ఇవి సూట్ అవుతాయి అనుకున్న బ్యాంగిల్స్ నేను చేతులకు వేసుకున్నాను. ఇక మెడలో అయితే మనం మంచి పండుగ కదా, మనకు వినాయక చవితి అంటే చక్కగా పట్టు చీరలు కట్టుకుంటాం, నగలు పెట్టుకుంటాం, అందంగా పూజ చేసుకుంటాం, రకరకాల పిండి వంటలతో చాలా చక్కగా మనం చేసుకుంటాం కదా, పర్వదినం కదా. అందుకని చెప్పి నగ పెట్టుకున్నానండి, ఒక హారం పెట్టుకున్నాను, హారానికి మ్యాచింగ్గా ఉండే బుట్టలు, రింగ్ పెట్టుకున్నాను. రండి, వినాయక చవితి పూజా విధానం సంపూర్ణంగా ఎలా చేసుకోవాలి, తద్వారా మంచి ఫలితాన్ని, వినాయకుడి శుభ ఆశీస్సులని పరిపూర్ణంగా పొందే విధానం గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనందరికీ కూడా వినాయక చవితి అంటే వినాయక ప్రతిమను కొనుక్కుంటాం కదా, మనందరికీ కూడా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, తొండం ఎటువైపు ఉండాలి, ఎడంవైపు ఉంటే అలా అంట, కుడివైపు ఉంటే ఇలా అంట. ఎటువైపు ఉన్నా కూడా మంచిదేనండి. ఎడంవైపు ఉంటే అంటే మనం కొన్ని చదివిన పురాణాల ద్వారా, కొంతమంది జ్ఞానులు చెప్పిన ప్రవచనాల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎడం వైపు ఉంటే భౌతిక సుఖాలను భగవంతుడు ఇస్తాడు, కుడివైపు ఉంటే ఆధ్యాత్మిక సుఖాలను అంటే ముక్తి మోక్షాలను ప్రసాదిస్తాడు వినాయకుడు అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఒకటే కదా, ఇది నా అభిప్రాయం. సరే, ఎడం వైపు ఉన్న వినాయకుడిని కొనుక్కున్నాం, ఆయన లడ్డూ తింటూ ఉంటాడు అంటారు. అలాగే మనకి ధాన్యాలు అంటే ఆహార కొరత లేకుండా చూస్తాడు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తాడు. అవి మాత్రమే ఇచ్చి వదిలేయడండి భగవంతుడు. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. మనం మానవులం కదా, మన జీవన విధానానికి సరిపడా కోరికలతో మనం ఉంటాం, కానీ భగవంతుడు మహాజ్ఞాని కదా. ఆయన మనకి ముందు జ్ఞానాన్ని, చక్కటి పాజిటివ్ ఎనర్జీని ప్రసాదం, తర్వాత మన భౌతిక సుఖాలను ఆయన ప్రసాదిస్తాడు. సో ఆ జ్ఞానం ద్వారా మంచి పనులు చేస్తాం, ముక్తి మోక్షాలకు మనం చేరుకుంటాం. ఎటువైపు ఉన్న వినాయకుడైనా కూడా పూజకి బ్రహ్మాండంగా మనం పెట్టుకోవచ్చు. ఇక పూజా విధానం తెలుసుకుందాం. ఏమేం కావాలి? మొట్టమొదటిగా చక్కగా పర్యావరణ హితవుగా ఒక మట్టి గణపతి. ఈ సైజు మీ ఇష్టం, మీ శక్తి. మనం ఎలాగూ నిమజ్జనం చేసేస్తాం కాబట్టి సైజ్ అనేది మీ శక్తిని బట్టి, మీ అలంకరించుకునే మీకున్న టైమును బట్టి, మీ ఆనందాన్ని బట్టి సైజు తీసుకోండి. ఒక చిన్న ప్రతిమ అనుకుందాం, కాసేపు మట్టి ప్రతిమ. చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఒక వస్త్రం వేసుకుని, అట్లాగే పాలవెల్లి ఎందుకు ఏంటి అంటే మనం ఇంకొక ప్రోగ్రాంలో చెప్పుకుందాం. ఎందుకంటే వీడియో బాగా లెంగ్తీ అయిపోతే మీకు కూడా విసుగ్గా ఉంటుంది. పాలవెల్లి ముక్తసరిగా చెప్పేసుకుందాం. పాలవెల్లి అంటే ఏంటి, అసలు ఎందుకు పెడతారు ఆయనకంటే గణాలకు అధ్యక్షుడైన రోజు మహాగణపతి. వినాయక చవితి రోజు ఆయన జన్మదినమే కాకుండా సకల గణాలకు ఆయన అధ్యక్షుడయ్యాడు. సౌర కుటుంబం, పాలపొంత అంటాం కదా మనం, నవగ్రహాలు, చక్కటి గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబం అంతా కూడా మనం ఆయనకి ఒక ఆకాశాన్నే మనం ఆయనకి ఒక ఛత్రిగా మన
భక్తి పూర్వక ప్రేమ కొద్దీ ఆయనకి రాజు కదా, గణాలకు అధిపతి అయ్యాడు కదా వినాయకుడు, ఆయనకు ఒక ఛత్రిని, మొత్తం సృష్టిలోని ఆకాశాన్ని ఛత్రిగా సమర్పిస్తాం. భగవంతుడు ఎంతో పెద్ద దేవుడు కదా, కొండంత దేవుడికి కొండంత ఛత్రి ఆకాశం. ఆ ఆకాశాన్ని మానవులను భూమి మీదకి సౌర కుటుంబం, పాలపొంతలు అవన్నీ భూమి మీదకి మనం తీసుకురాలేము. కాబట్టి పళ్ళన్నిటినీ కలిపి గ్రహాలలాగా అట్లా భావిస్తాం. పుష్పాలన్నింటినీ కూడా నక్షత్రాలలాగా భావిస్తాం. ఆ పాలపొంతనే పాలవెల్లి అంటాం. అందుకనే పాలవెల్లి రూపంలో ఆయనకి మనం అలంకరణ చేస్తాం. అది ఒక రాచ ఆరాధన. ఆయన ఒక రాజుగా, గణాలకు అధిపతిగా, మనం ఒక రారాజుగా మా భగవంతుడిని చక్రవర్తిగా మనం భక్తి వినమ్రతతో కొలుచుకోవటం. కలశం ఆచారం ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోండి. ఇంకా కలశం ఎలా పెట్టుకోవాలి ఎన్నో వ్లాగ్స్లో నేను చెప్పాను, లేదా యూట్యూబ్లో కొడితే కూడా వచ్చేస్తుంది. కలశం పెట్టుకోండి, చక్కగా తెల్లటి వస్త్రం వేసి ఒక పీట మీద ముగ్గులు వేసి పైన తెల్లటి వస్త్రం వేసి కలశం పెట్టుకుని, మట్టి ప్రతిమ వినాయకుడిని పెట్టుకుని పైన పాలవిల్లి కట్టుకుని, పాలవిల్లికి వెదురు కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ, బంగారం కానీ మన స్తోమత కొద్దీ పెట్టుకొని పసుపు రాసి బొట్లు పెట్టి పాలవిల్లికి ఉన్న గొలుసులు కానీ, తాళ్ళు కానీ ఉంటే వాటి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి, మామిడి తోరణాలు, పువ్వులు, పళ్ళతో మనం పాలవిల్లిని అలంకరించుకోవాలి. ఇక పూజ, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, పళ్ళు, అగరబత్తులు, హారతి కర్పూరం, ఇక చామరం వేచడానికి, అలా రకరకాల మన శక్తి కొలదికి ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు, మన ఆసక్తి కొలది. ఇక ముందు పసుపు గణపతిని చేసుకోవాలి. హరిద్రా గణపతిని సకల శుభాలకు కారణమైన గురుడికి ప్రత్యామ్నాయంగా హరిద్రా గణపతిని పూజించి తర్వాత మట్టి ప్రతిమగా మనం ఏర్పరచుకున్న మహాగణపతికి అర్చన. ఇంకా ఉంటుంది కదా షోడశోపచారం. మనకు వినాయక చవితి బుక్ వచ్చేస్తుంది, బుక్ చదువుతూ ఉపచారాలు చేసుకుంటూ పూజ చేసుకుంటాం. ధూప దీప నైవేద్యం, మంగళారతులు ఇవన్నీ మామూలే. మంత్రపుష్పాలు, ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకుంటాం. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? ఉండ్రాళ్ళు, మోదకాలు. ఇక తర్వాత పళ్ళు, రకరకాల పళ్ళు. ఎందుకు? ఏనుగు శిరస్సును కదా ఆయన ధరించాడు, అందుకని చెప్పి ఏనుగు శాకాహారి, పళ్ళు ఫలాలు ఇష్టంగా తింటుంది. రకరకాల పళ్ళు మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. అట్లాగే 21 పత్రాలు విశేషంగా పూజిస్తాం. 21 అసలు ఏ పూజలోనూ లేని పత్రాలతో పూజ ఏంటి? మళ్ళీ అదే అండి మనం చెప్పుకునేది సేమ్ మళ్ళీ. ఎందుకంటే వినాయకుడు ఏనుగు ముఖంతో, ఇంకో పెద్ద స్టోరీ కూడా ఉంది కదా, పార్వతీదేవి నలుగుతో చేయటం, పరమేశ్వరుడు ఖండించడం, మళ్ళీ ఏనుగు శిరస్సును తెచ్చిపెట్టడం. ఏనుగుకి ఇష్టమైన ఆకులు, ఏనుగు శాకాహారి కాబట్టి 21 పత్రాలు, ఏనుగు ఇష్టంగా తినే 21 పత్రాలని మనం పూజిస్తాం. వెనకాల దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ మట్టి గణపతిని మళ్ళీ నీళ్ళలో కలుపుతాం, మనం నిమజ్జనం చేస్తాం. ఈ ఆకులన్నీ నీళ్ళలో కలుపుతాం. తద్వారా ఆనాటి కాలంలో ప్యూరిఫికేషన్ మిషన్స్ లేని కాలంలో చెరువుల్లో, కాలువల్లో డైరెక్ట్గా ముంచుకుని తాగేయటమే కదా నీళ్ళు. ఈ ఆకులు, ఈ మంత్రించిన ఈ మట్టి ప్రతిమ, ఈ పవర్ అంతా కూడా ఆ నీళ్ళల్లోకి చేరుకునేది, నీరు గ్రహించుకునేది. ఈ ఆకుల్ని ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఈ ఆకులన్నిటి ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఆయుర్వేద గుణం ఉంటుంది. ఈ ఆకులన్నిటి ద్వారా కూడా సంగ్రహించుకుంటుంది ఆ నీరు. ఆ నీరు తాగితే అప్పట్లో రోగాలు వచ్చేవి కాదు, వర్షాకాలంలో కాబట్టి ఇట్లా చేసేవారు. ఇక మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ కూడా పిండితో చేస్తారు, ఆవిరి మీద పట్టి చేస్తారు. వర్షాకాలంలో కొంచెం మన డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అందుకని చెప్పి చక్కగా ఆయిల్ వస్తువులు కాకుండా ఆవిరి మీద ఉడకబెట్టి తేలిగ్గా అరిగిపోయే పదార్థాలు పెడతారు. ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా, మోదకాలు ఇవన్నీ కూడా. ఇదండి ఈ రహస్యం అంతా కూడా ఇదే. ఇట్లా ఒక 21 పత్రాలు, జాజీ పత్రం అని రకరకాలు ఉంటాయి కదా, పత్రాల్లో కూడా ఎన్నో రకాల పత్రాలు ఉంటాయి కదా, చూత పత్రం అని, తులసి పత్రం అని, ఎన్నో పత్రాలు మన ఇంట్లో ఉన్నవే ఉంటాయి, అన్ని కరివేరు పత్రాలు. ఇక మనందరికీ తెలిసినవే అవన్నీ కూడా. ప్రతి ఏటా మనం చేసుకునేదే. దవనం, మరువం, జాజి అన్నీ ఉంటాయి మన ఇంట్లో. మళ్ళీ ఏవైనా పనికొస్తాయి. మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని, బజార్కి వెళ్ళి పెద్ద పెద్దగా తెచ్చుకోవాలని కూడా లేదు. ఎన్ని ఉంటే అన్ని పత్రాలు భగవంతుడు సమర్పించి, ఒక ప్రత్యేకంగా తులసి మాత్రం ఒక్క వినాయక చవితి రోజు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా ఆయనకి అర్చన చేయకూడదు. దీనికి కూడా ఒక ఇతిహాసం ఉంది. పత్రి మాకు దొరకలేదు, బిజీ, చాలా పని ఉంది, ఒక రోజు చాలా పని ఉంటుంది. ఆఫీసులో కూడా ఓన్గా బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు, చక్కగా బుక్స్ పెట్టుకోవచ్చు. చదువుకునే పిల్లలు బుక్స్ పెట్టుకుంటారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వారి బుక్స్ పెట్టుకుంటారు. దాని మీద స్వస్తిక్ వేసుకుని మనం ప్రత్యేకంగా వినాయక చవితి పుస్తకాలు పెట్టి పూజ చేసుకుంటాం. పెన్ను పెట్టి మనం రాసుకునే పెన్ను పెట్టి పూజ చేసుకుంటాం. ఇంకా ఉండ్రాళ్ళు వండుకునే టైం లేదు, బజార్లు తిరిగి ఇంత పత్రి తెచ్చుకునే టైం లేదు. ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాలండి,
భగవంతుడు వృత్తి రూపంలోనే ఉంటాడు. భగవంతుడు నా ముందు కూర్చుని నన్ను అలంకరించండి, నా ముందు పూలు గుట్టలుగా పోయండి, అన్ని నైవేద్యాలు ఉండి పెట్టండి అని అడగడు. భగవంతుడు నీ కర్తవ్యం నువ్వు చేసుకో, నీ కర్తవ్యంలోనే నేను ఉంటాను అని చెప్తాడు భగవంతుడు. పనే మనకి భగవంతుడు. అందుకే అంటారు కదా, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ. మనం పని ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా పని చేసుకోవాలి. భగవంతుడికి నచ్చేదే అది. పని తక్కువగా ఉన్నప్పుడు, పని లేనప్పుడు మాత్రం ఎక్కువసేపు భగవంతుడితో గడపాలి. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుని నెగిటివ్ ఎనర్జీని మనం పోగు చేసుకోకుండా ఏదో ఒక గుడికి వెళ్ళటమో, ఇంట్లో ఏదైనా పుస్తకాలు దేవుడి చదవడమో, లేదా ఎక్కువసేపు దేవుడి ముందు కూర్చోవడమో చేసుకోవాలి. మనకు పని ఉంటే మాత్రం పనే భగవంతుడు. అందుకని చెప్పి సమయం తక్కువ ఉన్నవారు పచ్చి ఉండ్రాళ్ళు, బియ్యం పిండి, నీరు, కొంచెం బెల్లం పొడి కలిపి పచ్చి ఉండ్రాళ్ళు పెట్టేసుకోవచ్చు. బెల్లం ముక్క పెట్టుకోవచ్చు. పత్రి సేకరించే టైం మాకు లేదు, మేము ఎంతో పనిలో బిజీగా ఉన్నామనుకుంటే చక్కగా గరిక చాలా 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 ఇంపార్టెంట్. గరిక తప్పకుండా ఉండాలి వినాయక చవితికి. ఒట్టి గరికతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇక ఒక రోజు పెట్టుకుంటారా, 3 రోజులు పెట్టుకుంటామా, 5 రోజులు పెట్టుకుంటామా, 7 రోజులు పెట్టుకుంటామా, 9 రోజులు పెట్టుకుంటామా, అది మన శక్తిని బట్టి ఉంటుంది. గుంజీళ్ళు తీస్తారు. ఎందుకు? మన ఆరోగ్యరీత్యా గుంజీళ్ళు తీస్తాము. గుంజీళ్ళు తీయడానికి కూడా ఇతిహాసం ఉంది. గుంజీళ్ళు తీయడం ద్వారా కూడా వినాయకుడు, బాల వినాయకుడు విష్ణు భగవానుడు తీసిన గుంజీళ్ళకి మురిసి ఎంతో ఆయన ఆనందభరితుడయ్యి ఉల్లాసభరితుడవుతాడు. మనం కూడా ఇప్పుడు ఏమనుకుంటాము, మనం ఏదైనా పని మనకంటే పెద్దవారితో చేయించుకోవాలంటే వారు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం అడగాలి అనుకుంటాం. అట్లాగే భగవంతుడు ఎలా ఉల్లాసభరితుడవుతాడో, ఆయన ఎట్లా ఆనందభరితుడవుతాడో అట్లా మనం చక్కగా గుంజీళ్ళు తీయడం ద్వారా ఆయన ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆయన ఆనందోత్సాహాలతో ఉన్నప్పుడు మనకు వరాలు ప్రసాదిస్తారు. ఇంకొకటి సైంటిఫిక్ రీజన్, మన నాడీ వ్యవస్థ కూడా ఇట్లా గుంజీళ్ళు తీయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. మనం ప్రాణాయామం చేసినంత శక్తి మన శరీరానికి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, మహాగణపతులు అంటే వినాయకుళ్ళు 32 రకాలు ఉంటారు. అందులో ప్రముఖమైనవి 16. ఈ 16 గణపతులను కూడా వారికి ఉన్న కోరికలను బట్టి, వారి పరిస్థితులను బట్టి చక్కగా ఆరాధించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. మనం ఈ వినాయక చవితిని పుస్తకం చదవటం ద్వారా పుస్తకంలో మనకు అష్టోత్తరం ఇచ్చేస్తారు. నిత్యం చేసేవారు కూడా ఉంటారనుకోండి అష్టోత్తరం. ప్రత్యేకంగా వినాయక చవితి రోజు మనం అంగపూజ చేసుకుని అష్టోత్తరం చేసుకుని కథ చదువుకుంటాం. కథాక్షింతలు కూడా మనం భగవంతుడి పాదాల మీద కొన్ని వేసి మన శిరస్సు మీద కొన్ని వేసుకుంటాం. నీలాపనిందలు అంటే చంద్రుడిని చూసినా కూడా ఏమీ మనకి చెడు అనేది జరగకుండా. ఈ విధంగా ఈ వినాయక చవితిని మనం ఎంతో తక్కువ సమయంలో కూడా సింపుల్గా సంతోషంగా చేసుకోవచ్చు. పండగ వచ్చేస్తుందని చాలా కష్టపడిపోయి, చాలా అసలు అంత కష్టపడిపోయి కింద మీద పడిపోయి పండగ వస్తుందంటే భయపడిపోతూ ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. కొంతమంది టెన్షన్ పడతారు కదా, అమ్మో పండగ వచ్చేస్తుంది ఎలా చేయాలో ఏంటో అని. ఏమీ లేదు. భగవంతుడు మనలో మన సద్గుణాలను చూస్తాడు, మన సత్ప్రవర్తనను చూస్తాడు. అందుకని చెప్పి సింపుల్గా చక్కగా మనకున్న సదుపాయాలను మాత్రం వినియోగించుకుని ఎంతో సంతోషంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఆశ అండి, నాకు ఇంకొక విన్నపం. గణపతి మండపాలు పెడతాం కదా, వీధికి పెడతారు, మన 4 రోడ్ల కూడళ్ళలో పెడతారు కదా, అక్కడ సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు అట్లా కాకుండా ఆ నవరాత్రుల్లో కూడా ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరిసేటట్టు చక్కటి ప్రవచనాలు కానీ లేదా దేవుడి పాటలు కానీ పూర్తిగా భక్తిమయంగా చేసుకుంటే భావితరాలకు మనం ఒక మంచి సంస్కృతి సంస్కారం నేర్పిన వాళ్ళం అవుతాం. మనకు కూడా ఆత్మ చాలా సంతృప్తిగా ఉంటుంది, ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సత్ఫలితాలను పొందుతాం. ఈ విధి విధానాలన్నీ కూడా మీకు వీలైనంతలో తప్పకుండా పాటిస్తారని, వినాయక చవితి ఎంతో సంతోషంగా అందరూ జరుపుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. తొందరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.